హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నాన్ వెజ్ రోజు ఏ రోజు నేను చూపించలేదు. సో ఇవాళ పొద్దున్న మార్కెట్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. మార్కెట్కి వెళ్ళి మీటింగ్స్ జరుగుతాయి అనమాట అప్పుడప్పుడు. సో వాళ్ళందరూ ఇలా చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందని లాస్ట్ బ్లాగ్ చెప్పాను కదా. మా అన్నయ్య వాళ్ళ కూతురు మెచ్యూర్ అని చెప్పి వాళ్ళ నా ఫ్రెండ్స్ గురించి కొంతమంది గురించి ఇంకా పల్లి చట్నీ చేసుకుంటున్నాను. ఏ బ్లాగ్ లాగా చేద్దాము. మా ఫ్రెండ్స్ గురించి చెప్తా. 7th క్లాస్ ఫ్రెండ్స్ అంటే తీస్తాను అనమాట. నేను క్లాస్లో ఎక్కడైనా సరే చాలానే బంక్ కొట్టినాం అనమాట. ఇప్పుడు పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే బొక్కలు వాడేమన్నా మన లైఫ్ ఫోన్ ఎత్తను, మెసేజ్ రిప్లై కూడా వాళ్ళ దగ్గర కమ్మము. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోదాను. ఒకనొక సిచ్యువేషన్ సూసైడ్ చేసుకోవాలని థాట్ కూడా నాకు చెప్పుతో బాగా తగలే అంత. నేనే వాళ్ళ ఎవరితో మాట్లాడినాను. అంటే కొంతమంది ఎలా అంటే జాలు చూపిస్తాను అనమాట. హోమ్ కోసం గిఫ్ట్ తీసుకొచ్చి మీ ప్రతి విషయం కూడా షేర్ చేయాలి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2. దిస్ ఈస్ August 2nd రోజు వ్లాగ్ అనుకుంటా. సో ఇంతవరకు మన ఛానల్లో నాన్ వెజ్ రోజు ఏ రోజు నేను చూపించలేదు. సో ఇవాళ చూపించేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకనే బ్లాగ్ షూట్ చేసేస్తున్నాను. ఇంకేంటంటే పొద్దున్న మార్కెట్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. మార్కెట్కి వెళ్ళి ఫ్రెండ్షిప్ డే కదా, మా ఆయన నీకు సర్ప్రైజ్ ఇస్తానంటే ఏమీ లేదా, కొత్తిమీర పుదీనా మాత్రమే ఇచ్చాడు. సో అవి తీసుకుని ఇంటికి వచ్చేసామా అంతే. సో నెక్స్ట్ మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ముందు నేను వెల్కమ్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నాను. బై ద వే ఇవేవి మేము కొనలేదు, మాకు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ వచ్చాయన్నమాట. అంటే మాకు మా ఆయనకి కంపెనీ మీటింగ్స్ జరుగుతాయి అనమాట అప్పుడప్పుడు. సో వాళ్ళందరూ ఇలాంటివన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో మాకు ఏంటంటే మనీ సేవ్ అవుద్ది అనమాట. ఈ కొన్ని గిఫ్ట్స్ వస్తాయి, వాటి వల్ల మాకు ఇంట్లో కొన్ని థింగ్స్ కానీ వీటి వరకు కొంచెం మనీ సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందనమాట. బయటికి వెళ్ళి వచ్చేసరికి మార్కెట్కి వెళ్ళాము. ఇవాళ వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎందుకంటే మాకు నెక్స్ట్ వీక్లో ఫంక్షన్, అదే నెక్స్ట్ థర్స్డే ఫంక్షన్ ఉందన్నమాట. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మా అన్నయ్య వాళ్ళ కూతురు మెచ్యూర్ అని చెప్పేసి తంది ఫంక్షన్ ఉంది. సో అందుకని కొంచెం గోరండగా తెచ్చుకుందాం అని చెప్పేసి నేనే వెళ్ళాను ఇవాళ మార్కెట్కి. లేకపోతే నేను ఇంట్లో ఉంటే పనులన్నీ ఇప్పటికి అయిపోయాయి. ప్లస్ ఇవాళ బ్లాగ్లో ఏంటంటే నేను వంటల గురించి ఏం చెప్పను, అంటే అవి కొంచెం చెప్తూనే నేను ఇవాళ నా ఫ్రెండ్స్ గురించి కొంతమంది గురించి చెప్తాను అనమాట. సో అవే ఉంటుంది ఇవాళ బ్లాగ్లో. లాస్ట్ బ్లాగ్లో కూడా నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది ఎడిట్స్ గురించి వాటి గురించి కామెంట్స్ చెప్తా అన్నాను, కానీ మ్యాటర్లోకి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోయాను అనమాట. అది నెక్స్ట్ బ్లాగ్ కంపల్సరీగా చెప్తాను. మేబీ నెక్స్ట్ బ్లాగ్ కూడా వస్తే ఫంక్షన్ వీడియోనే రావచ్చు అనమాట. మీకు మా చెల్లిని కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. తను వస్తుంది, తను వెడ్నెస్డే వచ్చింది. నెక్స్ట్ ఇక నేను పండేసుకుంటే మా చింటి కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు, పాలు పోసి అని. అందుకని మరి పాలు పోసి పంపించేస్తాను. నెక్స్ట్ ఇంకా నేను టిఫిన్కి ఎగ్ దోశ ఇంకా పల్లి చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇవాళ మాకు నాటుకోడి, నార్మల్ కోడి, అదే బాయిలర్ కోడి ఉంటుంది కదా, బాయిలర్ కోడి పోతే గోంగూర చట్నీ, పెరుగు చట్నీ, బగారా రైస్ అనమాట. నార్మల్ చికెన్ వచ్చేసి ఎందుకంటే నాకు నాటుకోడి అనేది పడదు, ఎలర్జీ వస్తుంది. సో అందుకని అది తిన్ను. ఎప్పుడో రేరు, అమ్మవారికి ఎప్పుడైనా పొట్టెలు ఇవి బలిస్తాం కదా, అప్పుడు తింటాను అనమాట. అది తప్పితే నేను నార్మల్ అయినా ఇది నాటుకోడి అనేది తినను, నాకు పడదు. సో మా నాన్నకి సండే ఇంకా మేము పంపిస్తాము. సో అందుకని ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట. ఆయనకి ఏంటంటే హాఫ్ ఆయనకి వేసిస్తాము, హాఫ్ మేము ఉంచుకుంటాము. అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చుకుంటాము. నాకు ఒకదాని కోసం జస్ట్ పావుకిలో తెచ్చుకున్నాను. పిల్లలు ఇంకా వాళ్ళ నాన్న తింటే, సండే రోజు నేనేం తినిపినాను మన పిల్లలకి, వాళ్ళ నాన్నే చూసుకుంటారు. ఇవాళ ఏంటంటే ఇంకా నేను మా ఫ్రెండ్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ఏం మాట్లాడతాం, ఇది ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ లాగా చేద్దాము. మా ఫ్రెండ్స్ కంటే నేను వాళ్ళని మీట్ అవ్వడానికి ఏం వెళ్ళలేదు, ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడో ఉన్నారనమాట. వాళ్ళని నేను మీట్ అవ్వలేను, కనీసం వాళ్ళ గురించి చెప్దాము అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే పెద్దగా ఏం లేరు. నాకు ఫస్ట్ 7th క్లాస్ ఫ్రెండ్స్ గురించి చెప్తా. 7th క్లాస్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరు ఉంటారు అనమాట. అంటే ఉంటారు కానీ క్లాస్లో బెస్ట్ అని ఇద్దరు ఉంటారు కదా, ఆ ఇద్దరులో ఎవరంటే దుర్గా ప్లస్ అనంత్ అని ఉంటారు అనమాట. మేము ముగ్గురం ఎట్లా అంటే ఇంకా అసలుకి దేనికని మేము ముగ్గురమే. మా రోల్ నెంబర్స్ ఎట్లుంటే 1, 2, 3 అట్లనే ఉంటాయి. సో మేము ముగ్గురం బాగా బెస్ట్ అనమాట. తర్వాత 7th క్లాస్ అయిపోయిన తర్వాత మేము డివైడ్ అయిపోయాము, కానీ మేము ముగ్గురం చేస్తాము. ఎంత అతి చేస్తామంటే అంత అతి చేస్తాము. అనంత అనే అమ్మాయి నాకు బీటెక్లో మళ్ళీ మేము బీటెక్లో కలిసి చదువుకున్నాం అనమాట. అయితే తనప్పుడు అంటే తన తర్వాత మేము డివైడ్ అయిపోవడము, తను స్కూల్ చేంజ్ అవ్వడము, ప్లస్ తను ఇంటర్ అట్లా హైదరాబాద్కి వెళ్ళి మీట్ అవ్వడం, తన ఫ్రెండ్స్ చేంజ్ అయ్యారు. బట్ పర్లేదు, మాట్లాడుకుంటాము, కొంచెం పర్లేదు, బాగానే ఉంటాము. ప్లస్ పోతే నెక్స్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్ చేంజ్ అయింది అంటే 2 స్కూళ్ళు. ఫస్ట్ ప్రగతి పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది, అది అక్కడ చదువుకున్నాను అనమాట అప్పుడు 7th వరకు. తర్వాత కూడా నేను ఎందుకు మానేయాల్సి వచ్చింది అంటే అక్కడ నా స్కూల్లో స్టాఫ్ తగ్గిపోయారు, పిల్లలు తగ్గిపోయారు, ప్లస్ ఎడ్యుకేషన్ కూడా తగ్గిపోయింది. మా అన్న కూడా అదే స్కూల్లో వాళ్ళు చదువుకునే టైంలో ఎడ్యుకేషన్ అనేది సూపర్ ఉండేది అక్కడ ఆ స్కూల్లో. తర్వాత ఇంకా స్కూల్ కూడా ఇప్పుడు లేదు, తీసేశారు. తర్వాత నన్ను ఇంకా లయోలో షిఫ్ట్ చేశారనమాట.
లైవ్లోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు అంత ఫ్రెండ్స్ ఏం కాదు, అంటే ఫ్రెండ్స్ అయ్యారు. బాగా తీస్తాను అనమాట నేను క్లాస్లో ఎక్కడైనా సరే, 10th అని కాదు, ఇంటర్ అని కాదు, బీటెక్ అని కాదు, అది తీస్తాను. నేను చదివేదంటూ ఉందంటే 70% చదివితే 30% బాగా తీస్తాను అనమాట. సో అక్కడ కూడా బాబా ఫ్రెండ్స్ అనేవాళ్ళు బాగా అయ్యారు, చాలామంది అయ్యారు. కానీ అంత క్లోజ్ అంటే నాకు ఎవరున్నారంటే 10th క్లాస్లో కీర్తి, పోతే లక్ష్మీబాయి ఉంటారనమాట. మేము ఫ్రెండ్స్ అనమాట. పోతే ఇంకా శివపార్వతి అని ఒక అమ్మాయి ఉండిద్ది, సుష్మిత ఉంది, వీళ్ళందరూ కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ కూడా క్లోజ్గా ఉంటారు బాగా. అయిపోయింది 10th క్లాస్ అయిపోయింది కదా. 10th నుంచి నాకు ఇంటర్కి సుష్మిత వచ్చింది అనమాట. ఇంటర్ నేను సుష్మిత ఒకటే కాలేజ్ చదువుకున్నాము. ఇప్పుడు మా ఇంటర్ వాళ్ళ ఫోటో యాడ్ చేస్తారు చూడండి, వీళ్ళే అనమాట మా ఇంటర్ ఫ్రెండ్స్. అయితే ఇంటర్ నేను చదువుకుంది సాధన కాలేజ్ అనమాట. సాధన అంటే ఇంకా మార్కప్ అందరూ తెలుసుంటుంది ఎట్లా సాధతారు అని చెప్పేసి, అంత సాధనంలో కూడా నేను పర్లేదు. నేను సుష్మిత, జీ మోనిక, కే మోనిక అసలు ఎంత బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాం. ఇంటర్ అనేది 2 సంవత్సరాలు ఎట్ట అయిపోయిందో కూడా తెలియదు. సుష్మిత నేనైతే ఇంకా ఎట్ట తిట్టుకుంటాం, ఎట్ట కొట్టుకుంటాం, ఎట్ట వేస్తున్నది మాకే తెలుసు. బాగా క్లోజ్ అనమాట అప్పుడుతో నేను. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ మీద కూడా గొడవ పడిగా అంత క్లోజ్ అనమాట ఆ పిల్ల నేను. అంత మంచిగా ఉంటాం మేము అప్పుడు. వీళ్ళు ఇంకా మిగతా బాయ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ తొట్టిగానే అనమాట మేము అందరం అప్పట్లో. అంత సాధన తెలిసిన మేము అంత ఫ్రెండ్స్ అయ్యామంటే అర్థం చేసుకోండి, అంత బాండింగ్ ఉండేది మాకు అప్పట్లో. మా సెక్షన్ వచ్చేసి ఫస్ట్ J1, తర్వాత S1 అనమాట. S1 J1 అని చెప్పేసి మేమేం టాపర్స్ కాదనమాట. ఎందుకంటే అక్కడ చేరేటప్పుడు ఏమైందంటే అందరూ మేము S1 J1 అంటే మెరిట్ సెక్షన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మెరిట్ సెక్షన్ వాళ్ళు ఇంకా మాకంటే పాస్ అవుతారు. సో అందుకని దాంట్లో జాయిన్ అవ్వాలనుకునేవారు. అందుకని ఏం చేశారంటే ఈ 75-70% వస్తుంది కదా, వాళ్ళందరూ S1 J1 చేసిండు అనమాట. ఇంకైతే మేమందరం ఒక బ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా బాగా తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంటర్లో ఫ్రెండ్స్ కొంచెం 10th ఫ్రెండ్స్ కొంచెం ఒక 3-4 ఒకటే స్కూల్లో ఉంటాం మేమందరము. సో దానివల్ల కూడా మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయాము అప్పట్లో. అసలు ఎంత అతి చేస్తామంటే చదువుతాము, అంతే అతి చేస్తామన్నమాట మేము. చదవమని కాదు. ఇంటర్లో ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యాథ్స్ అంటే భయం. జీ అని ఉంటుంది మా బ్యాచ్లో, ఆ పిల్లకేమో మ్యాథ్స్ బాగా వస్తాయి. ఆ పిల్లకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కొంచెం చదివిద్ది, కొంచెం భయం ఆ పిల్లకి. మేము ఎట్లా అంటే ఈ మిడ్ ఎగ్జామ్ మాకు ఎవ్రీ వీక్ కూడా వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, అబ్బా అసలు ఆ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తాం మేము. నేనేమో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ రాసేస్తా, ఆ పిల్లేమో మ్యాథ్స్ రాస్తుంది. ఆ పిల్లేమో నాయనకే ఉంటుంది అనమాట. ఇంకా పేపర్ ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం అనమాట. ఎంత అతి చేసేవాళ్ళం అంటే వీకెండ్ ఎగ్జామ్స్లో. మళ్ళీ బయటకు సిగ్గు లేకుండా చెప్పుకుంటాము, అది చేసినాం కదా, ఇది చేసినాం అని చెప్పేసి అనుకుంటాం అనమాట మేము. అంత బాగా రాస్తాం అనమాట మేము ఎగ్జామ్స్ కూడా. చదువుతాము కానీ ఏంటంటే ఎప్పుడు ఎవరైనా ఫైనల్కి చదవాలనుకుంటారు కానీ వీక్ చదవాలంటే ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. నాకైతే మ్యాథ్స్లో అయితే ఇంటర్లో నేను కాలేజ్కి వెళ్ళింది సైకిల్ మీద అనమాట. ఇంకా సైకిళ్ళ మీద తిరిగేవాళ్ళం అంటే అంత తిరగము. కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా కలిసి వెళ్ళడము, కలిసి రావడం, ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. మంచి ఫ్రెండ్స్ అనమాట మేము. ఎవరు ఎన్ని పొలాలు పెట్టాలని చూసినా మేము అయితే లాస్ట్లో విడిపోలేదు. ఇప్పటికి కూడా మేము కలిసి ఉన్నాము, అప్పుడప్పుడు కలుస్తాము, మాట్లాడుకుంటాం. మా గ్రూప్ ఉంది, గ్రూప్లో తిట్టుకుంటుంటాము, అన్నీ చేస్తుంటాము. ఇంటర్ బ్యాచ్ మొత్తానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నాయి, అయినా కానీ పర్లేదు కలుస్తూనే ఉంటాం. వాళ్ళు కాదు పిల్లలు, మేము పిల్లలు అంటే ఇప్పుడు కలుస్తుంటాము. కలిసినప్పుడు కూడా తెలుసా కొట్టుకోవడం ఉంటాయి అనమాట. అక్కడ ఏముండదు, అంత క్లోజ్గా ఉంటాము, అంత మంచిగా ఉంటాము. ఎప్పటికి కాదు ఎప్పటికీ కలిసి ఉండాలనుకుంటా వాళ్ళతో నేను. నాకు మళ్ళీ ఏదైనా డేస్ తిరిగి రావాలనుకుంటే లైఫ్లో మాత్రం నేను ఇంటర్ డేస్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటాను. 2 సంవత్సరాలు అయినా కానీ ఎంత మంచిగా ఉన్నామంటే అంత మంచిగా ఉన్నది మాకే తెలుసు. సాధన కాలేజీలో మేము అప్పుడు ఉంది కళ్యాణ మండపం అనమాట. మా కొత్త క్యాంపస్ కాదు, మాకు పాత క్యాంపస్. కళ్యాణ మండపం క్యాంపస్లో మేము ఉంది. మా తర్వాత బ్యాచ్ నుంచి కళ్యాణ మండపం వచ్చిందనమాట. అది నెక్స్ట్ వచ్చేసి నేను మా బీటెక్ ఫ్రెండ్స్ గురించి చెప్తాను. వీళ్ళే అనమాట నా బీటెక్ ఫ్రెండ్స్ 3. ఇంటర్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంసెట్ రాసాము, కానీ సుష్మిత ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా డిగ్రీ అని అప్లై ఫిక్స్ అయిపోయింది. అప్లై ఇంటర్ అయ్యేసరికి పెళ్లి కూడా అయిపోయింది. నేను జీ మోనిక 3 రాసాము, మా ఇద్దరికి సీట్ వచ్చిందనమాట. నేను జీ కిడ్స్ కాలేజ్కి వెళ్ళిపోయాము. అంటే మేము ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. అక్కడ కూడా మేము ఒక 5 మంది బ్యాచ్ అనమాట, 6 మంది బ్యాచ్ ఉన్నాము. సో తర్వాత ఏంటంటే ఇంకా తర్వాత కొంచెం జీ సుష్మిత అని ఒక అమ్మాయి, క్రాంతి, వాళ్ళు 3 బాగా క్లోజ్. నేను సుష్మిత ఇప్పుడు పెట్టాయి కదా సునీత, మేము 3 బాగా క్లోజ్ అనమాట. ఫస్ట్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము, కానీ తర్వాత డిఫరెన్సెస్ వస్తాయి కదా ఎవరికైనా వచ్చి. అది ఇప్పుడు కూడా జీనే మాట్లాడుకుంటాం, ఇంటర్ బ్యాచ్తో కలుస్తాము, మాట్లాడుకుంటాము, మంచిగానే ఉంటాము. కాకపోతే తర్వాత ఏంటంటే నాకు పర్సనల్గా సుప్రియ, సునీత ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారనమాట. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్. ఇంకా అన్నీ షేర్ చేసుకుంటాం వాళ్ళిద్దరితో షేర్ చేసుకున్నంత నేను ఇంకెవరితో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. అంత షేర్ చేసుకునేదాన్ని. పోతే నేను ఇంకా బీటెక్ లైఫ్ ఎట్లుంటుంది మీ అందరికి కూడా తెలుసు, ప్రజెంట్ అంటే అందరికి తెలుస్తుంది కదా. అంత ఎంజాయ్ అయిపోయినా 3rd ఇయర్ 5th ఇయర్లో పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాం మేము కూడా.
మా బ్యాచ్ మొత్తం కలిసి కూడా మేము బీటెక్లో మేము సిఎస్సి అనమాట నేను చదివింది. సో సిఎస్సిలో మా క్లాస్లో అప్పుడు 22 మెంబర్స్ ఏమో అమ్మాయిలు, 21 మెంబర్స్ అమ్మాయిలు ఉండేవాళ్ళము. మేమందరం కలిసి కూడా బంక్ కొట్టి వెళ్ళింది ఒక్క సినిమాకి, మాస్ బంక్ కొట్టి వెళ్ళాము. అయితే హెచ్ఓడి పర్మిషన్ తీసుకొని వెళ్ళాంలే, అంటే మాకంటే ఏదో గుర్తుండాలి కదా అని చెప్పేసి నేను సరదా సినిమాకి వెళ్ళాము. అంతే కలిసి అంతకుమించి మేము బంక్ కొట్టలేదు, అంటే క్లాస్ మొత్తం కలిసి బంక్ కొట్టలేదు. కానీ నేను సుప్రియ మాత్రం చాలానే బంక్ కొట్టినాం అనమాట. బంక్ కొట్టి వెళ్ళిపోతాము. అంటే బంక్ కొట్టడం అంటే వెళ్ళిపోవడం అంటే ఆడాలో తిరగమనమాట. కాలేజ్ క్యాంపస్లో కానీ మాకు ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది, మాకు వెళ్ళి కూర్చోవడం కానీ అట్లా వేసేవాళ్ళం అనమాట. అంతే. బంక్ కొట్టడం అంటే సినిమాలకి షికార్లకి అట్లా ఏం వెళ్ళలేదు. ఎప్పుడన్నా వర్క్ ఉంటే మేము అందరం మా 6 మెంబర్స్ కలిసి ఎప్పుడన్నా టౌన్లోకి వెళ్ళే వాళ్ళము. మార్కాపురం టౌన్లోకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళం అనమాట మధ్యాహ్నం. అంటే మాకు ఎప్పుడన్నా ఇంకా అనిపిస్తుంది కదా క్లాసెస్ జరగన్నప్పుడు వెళ్ళిపోతాం అనమాట, వెళ్ళిపోయి తిరిగేసి వస్తాము. అంతకుమించి ఏం లేదు. ఇంకా తర్వాత నేను సుప్రియ మాత్రం తర్వాత కూడా మేము మూవీస్కి వెళ్ళే వాళ్ళము, తిరిగే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళము. కాకపోతే ఏంటంటే నాకు సుప్రియ గొడవలు పెట్టాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మేమిద్దరం అంత క్లోజ్ అనమాట. సొంత కూడా క్లోజే. ఆ పిల్ల ఏంటంటే ఆ పిల్ల కొంచెం అమాయకంగా ఉంటుంది అనమాట. అది అమాయకంగా ఉంటుంది, అది మాకే తెలుసు. ఇప్పుడు ఎవరైనా మనతో కూర్చొని మాట్లాడి మనతో కలిసి ఉంటేనే కదా మనకే కదా తెలుస్తుంది వాళ్ళు ఏందని చెప్పేసి. కానీ కొంతమంది ఉంటారనమాట, వీళ్ళ ముగ్గురు ఇట్లా అనుకుంటారు. కానీ మేము ఏ రోజు పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే బొక్కలు వాడేమన్నా మన లైఫ్లో ఉండి మన లైఫ్ ఏమైనా చూస్తారా? చూడగా మన లైఫ్ మనమే చూసుకోవాలి కదా లాస్ట్కి అని చెప్పేసి మేము లైట్ తీసుకుంటాము. సుప్రియ నన్ను విడగొట్టాలని కూడా చాలామంది పుల్లలు పెట్టడానికి ట్రై చేసిండ్రు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అని కాదు, ఎప్పుడైనా సరే మేము సాల్వ్ తీసుకుంటాం అనమాట కూర్చొని. ఆ పిల్ల నాకు చెప్పిద్ది. ఆ పిల్ల ఎలా చెప్పిద్ది అంటే చిన్నగా బాగా కూర్చోబెట్టి ప్రశాంతంగా ఇది బండ అని చెప్పిద్ది. ఆ పిల్లని బండ అని పిలుస్తుంది. సో నేను తీసుకుంటా. నేను ఎట్లా చెప్తాను తెలుసు, ఆ పిల్లకి ఏదైనా చెప్పాలంటే నాకు ఎవడన్నా వచ్చి ఆ పిల్ల ఇట్లా చేస్తుంది చెప్పినప్పుడు నేను అందరి ముందే మర్చలేదు. మేము ముగ్గురం ఉన్నప్పుడు తిడతాను అనమాట. గట్టిగా అరుస్తుంది, కుక్క అరుస్తుంది కదా అట్లా అరుస్తాను అనమాట ఆ పిల్లని. పాపం అయినా ఆ పిల్ల తీసుకుంటుంది, కొంచెం అలిగిద్ది అనమాట, ఉండదు సరిగ్గా మాట్లాడదు. తర్వాత మళ్ళీ పాపం లంచ్ బ్రేక్లో వచ్చి కూర్చొని బండ అది కాదు ఇది కాదు అని చెప్పిద్ది అనమాట. ఆ టైప్ ఆ పిల్ల కొంచెం మా ముగ్గురులో పడితే ఆ పిల్ల కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అనమాట. కొంచెం బాగా నిదానంగా చెప్పిద్ది ఏదైనా. నాకు అలవాటు లేదు, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. సో నేను గట్టిగా కుక్కలాగా వచ్చేస్తాను ఆ పిల్ల మీద పడి. నేను మళ్ళీ ఒకవేళ చదువుకోవాలని కోరుకుంటే ఖచ్చితంగా నాతో పాటు సుప్రియ సునీత ఉండాలని కోరుకుంటాను అనమాట. నాకు వాళ్ళు ఆ టైంలో వాళ్ళిద్దరు లేకపోతే అంతే, నేను కొన్ని చెప్పలేను. వాళ్ళిద్దరూ నాకు ఉండాలని నేను ఎప్పటికి కూడా అనుకుంటా. ఇప్పటికి కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫస్ట్ సుప్రియకి ఫోన్ చేసి చెప్పుకుంటాను అనమాట. ఇట్లా ఉంది నా సిచ్యువేషన్, ఏం చేయమంటారు అంటే ఆ పిల్లకి సొల్యూషన్ చెప్తుంది నాకు. నేను కొన్ని తీసుకుంటాను అప్పుడు చెప్పేవి. నాకు కొంచెం ఏదైనా జరిగినప్పుడు కొంచెం భయం ఎక్కువ అనమాట. నేను ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ నాకు నచ్చారంటే ఇంకా వాళ్ళని అడిక్ట్ అయిపోతాను అనమాట. ఎంత అడిక్ట్ అవుతా అంటే ఇంకా వాళ్ళ లైఫ్ చచ్చిపోయిన వరకు వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటా. అదొక దరిద్రమైన జబ్బు ఉందన్నమాట నాకు. అది ఎంత మంచి చేయని ఎంత చెడు చేయని, వాళ్ళు చెడు చేసినా కానీ నేను తీసుకుంటాను అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చిన సిగ్గు లేకుండా మాట్లాడినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతారు నాతో, నేను సిగ్గు లేకుండా మాట్లాడేస్తాను అనమాట. అదొక దరిద్రమైన అలవాటు ఉంది నాకు. అది ఎప్పుడు పోతుందో నాకే తెలీదు. నేను ఒక పర్సన్కి అడిక్ట్ అయ్యానంటే ఇంకా నాకు వాళ్ళ లైఫ్ లాంగ్ చచ్చిపోయేంత వరకు ఒక దేవుని అడుక్కుంటా. దేవుడు నాకు ఈ మెమరీ కార్డు తీసేసి కొత్త మెమరీ కార్డు ఏమని కూడా అడుక్కుంటాను అనమాట. అప్పుడప్పుడు అంత బాధ కూడా అనిపిస్తుంది. అంత బాధ అనిపించినప్పుడు నేను అప్పటికి ఫోన్ చేసి చెప్పుకుంటాను, నాకు ఇట్లా అనిపిస్తుందని చెప్పుకుంటే అప్పుడు ధైర్యం చెప్పిద్ది అనమాట. ఇప్పటికి కూడా నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు ఏదైనా అనిపించినా నేను అప్పటికి ఫోన్ చేసి చెప్పుకుంటా, ఇట్లా ఉంది నాకు ఇట్లా. మళ్ళీ అలా అని చెప్పేసి మేము గంటలు ఫోన్ మాట్లాడుకోవడాలు, డైలీ ఫోన్ చేసి ఇవి ఏమీ ఉండవు. ఎప్పుడు వాళ్ళైనా నాకు మెసేజ్ చేయడానికి కాల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నాకు అంత బలుపు ఉంటుంది అనమాట. ఫోన్ ఎత్తను, మెసేజ్ రిప్లై కూడా అనమాట. వాళ్ళు అయినా నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే అది వాళ్ళకు కూడా తెలుసు. అయినా కానీ నేను చేసినప్పుడు ఎంత బాగా తీసుకుంటారంటే, ఓకే ఇది ప్రాబ్లం ఉంది కదా, ఇట్లా చేసుకో ఎందుకు అంత బాధపడుతున్నాం, మేము ఉన్నాం కానీ ధైర్యం చెప్తారనమాట. అంతే. అలానే కాదు, నేను ఏ ఫ్రెండ్స్ అయినా అంతే. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మారుతా. అయినా కానీ వాళ్ళందరూ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. అంత మంచి పర్సన్స్ ఉన్నారు నా చుట్టూ కొంతమంది. కానీ నేను ఎట్లా చేస్తా అంటే, నాకు ఎవడైతే వాల్యూ ఇవ్వడో వాళ్ళ వెంబడి పడతా. అది ఇప్పుడు మార్చుకుంటున్నాను అనమాట. బొక్కలే ఇప్పుడు వాళ్ళ నాకు వాల్యూ అయినప్పుడు నేను ఎందుకు అనుకుంటాను అనమాట. ఇప్పుడు నేర్చుకుంటున్నా అవన్నీ కూడా నేను. నాకు ఇంతకుముందు ఏంటంటే అదొక మెంటాలిటీ ఉండేది, ప్రతి ఒక్కరు కావాలి, అది లేకపోతే నా లైఫే లేదు కదా అన్నట్టు ఫీల్ అయిపోయేది అనమాట. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఎవడుంటే ఉండకపోతే ఏముంది, లైఫ్ ఎట్టని సరిపోద్ది. పెళ్ళైన తర్వాత రియలైజేషన్ అయినమాట. ఎవడున్నా లేకపోయినా రోజు గడుస్తుంది, తెల్లారుతుంది, నిద్రపోతాము, నైట్ అవుతుంది, అన్నీ జరుగుతాయి. ఏది ఆగదు లైఫ్లో. ఒక పర్సన్ ఉంటేనే జరిగిద్ది అనేది అది భ్రమ. ఉన్నా లేకపోయినా జరిగిద్ది. కాకపోతే ఏంటంటే
బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట లైఫ్లో. ఒకరోజు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నాకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నేను ఒకరోజు బాడీ ప్రెజెంట్ ఉంటుంది నాకు ఇంట్లో, మైండ్ అనేది అసలు ఆబ్సెంట్ అయిపోతుంది అనమాట పూర్తిగా. నేను ఏదో ఆలోచిస్తుంటే ఏదో పని చేస్తుంటాను అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి నాకు. అదంతే లేదు, అదొక డ్రామా. అయితే చెప్పి ఇప్పుడు మీకు ఏమవుతుంది చెప్పండి, ఏం రాదు కదా. అలా తర్వాత బాలాజీ అని ఉంటాడు, వాడు నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్ అనమాట. అయితే వాడితో నేను బీటెక్లో మాట్లాడడం మానేసిన. ఎన్ని అనుకుంటాను అనమాట, ఇప్పటికీ అనుకుంటావు దేవుడా నాకు నిజంగా ఇస్తే కనుక నేను మళ్ళీ బీటెక్ వెళ్ళి చదువుకుంటాను, నా ఫ్రెండ్స్ని నేను తెచ్చుకుంటా దేవుడా అనిపిస్తుంది అనమాట. అలా చేసేదాన్ని నేను అప్పట్లో. సో నెక్స్ట్ ఇంక సుప్రియ అయిన తర్వాత ఆ పిల్ల బ్యాంక్ కోచింగ్ తీసుకొని పెళ్లి చేసేసుకుంది. ఆ పిల్ల అయిపోయింది. తర్వాత సునీత వచ్చేసేమో ఆ అమ్మాయి కొన్ని రోజులు కోచింగ్ తీసుకుంది అనమాట హైదరాబాద్లోనే. అప్పుడప్పుడు నేను హాస్టల్కి వచ్చి కలిసేది, అన్నీ వేసేది. సో తర్వాత ఇంకా సునీత కూడా పెళ్లి చేసేసుకుంది. తను ఇంకా కోచింగ్ తీసుకొని జాబ్ ఏం చేయలేదు, ఇంటికి వచ్చేసి కొన్ని రోజులు ఉండి ఇంకా పెళ్లి చేసుకుంది అనమాట తను కూడా. ఇప్పుడు అందరం మంచిగానే ఉన్నాం, అందరికీ 6 మంది పెళ్ళిళ్ళని 6 మంది పిల్లలు పుట్టేసిన అన్నీ అయిపోయింది. ఎంటెక్ చేయాలనుకుంటుంది. సో మేబీ మేము కలిసి ఎంటెక్ చేస్తే మళ్ళీ మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఉంది కదా, తనని చూపిస్తాను. ఆ పిల్ల పేరు బిందు. ఆ అమ్మాయిది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ ఉంటుంది కదా, మనుగూరు అనమాట ఆ అమ్మాయిది. సో తను ఎట్లా పరిచయం అంటే, నేను తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ జాబ్ చేయడానికి వెళ్ళా. ఒక కంపెనీకి డబ్బులు కట్టా, అంటే ఇంటర్వ్యూని సెలెక్ట్ అయ్యాను అనమాట. డబ్బులు కట్టా, కంపెనీ ఎత్తేసింది. తర్వాత ఇంకా మా నాన్న ఎక్కడ పెళ్లి చేస్తాను భయంతో ఏదో జాబ్ చూసుకున్నాను అనమాట. తను అక్కడ పరిచయం అయింది. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చెప్తే నమ్మరు. ఫస్ట్ మా ఇద్దరు గొడవతోనే స్టార్ట్ అయింది అనమాట. ఆఫీస్లో గొడవ అయింది మా ఇద్దరికి, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆ పిల్ల ఏంటంటే చిన్న విషయాలు ఇరిటేట్ అయ్యి అందరూ అరుస్తుంది అనమాట. అట్లా నేను అనుకున్నాను దీనికి ఎంత పొగరు పక్కదానికని తిట్టుకునేదాన్ని ఆ పిల్లని. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే అట్లానే స్టార్ట్ అయింది. తర్వాత మేము ఇద్దరు అట్లా చేసి మా మేడం ఏం చేస్తారంటే మా ఇద్దరు పక్కనే కూర్చోబెట్టింది. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయినా, ఎంత ఫ్రెండ్స్ అయిపోయినామంటే చాలా క్లోజ్ అనమాట ఆ పిల్ల. నాకేంటంటే అప్పుడు హైదరాబాద్ అని తెలీదు. నేను 3-2 అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్ళా. ఒకసారి డాక్టరేట్ కోసం కోచింగ్కి వెళ్ళా. తర్వాత ఏంటంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అందరూ స్ప్లిట్ అయిపోయాను అనమాట. ఎవరు, నేను ఒక్కదాన్ని ఉన్నా అక్కడ, ఎవరు లేరు నాకు అక్కడ తెలీదు. అప్పుడే ఫ్రెండ్ అయిందనమాట. ఇంకా అంటే ఆ పిల్ల వేరే హాస్టల్, నేను వేరే హాస్టల్ అనమాట. అయినా కానీ చాలా క్లోజ్గా ఉన్నాం మేము ఇద్దరము. లంచ్ షేర్ చేసుకోవడం కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటుంది ఆ పిల్ల నాతో. అంత క్లోజ్ అయిపోయినాము. వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. వాళ్ళ ఆయన కూడా తెలుసు మాకు. సో మా ఆఫీస్ అనమాట. ఆ అన్న కూడా రవీంద్ర తన పేరు. అయితే అసలు మేము ముగ్గురము, ఆ అన్న ఎంత అర్థం చేసుకుంటారో అంత అర్థం చేసుకుంటారు. అది నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయినా మా అన్న నేను కూడా షార్ట్ టైంలో. అంటే అప్పుడు మనము అప్పుడప్పుడే కదా బయటకు వచ్చి ఇవన్నీ తెలుసుకోగలుగుతాము. ఆ స్టేజ్లో వాళ్ళు నాకు పరిచయం అయినప్పుడు, ఇప్పుడు మనం ఒక పర్సన్ని మన ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళి కూడా మనం పరిచయం చేయగలము. ఎంత సేఫ్గా ఉంటే మనం పరిచయం చేస్తాం చెప్పండి. సెక్యూర్గా వాళ్ళు మన సెక్యూర్గా ఉన్నారు, వాళ్ళు మనకి కేర్ చేస్తున్నారు, మనకి ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళు మన ఫ్యామిలీ వరకు తీసుకెళ్తాం. లేకపోతే వాళ్ళదెక్కడ ఖమ్మము, నాదెక్కడ మార్కాపురం, అసలు మాకు అసలుకి ఏదన్నా రిలేషన్ ఉంటే అనుకోవచ్చు, ఏది లేనప్పుడు మన ఫ్యామిలీకి ఎట్లా పరిచయం చేస్తాము. వాళ్ళిద్దరు కూడా తెలుసా, ఒక్కొక్క సిచ్యువేషన్లో మా అమ్మ నాన్న బాగాలేక వాళ్ళు మా పూణేకి వెళ్తుంటే వాళ్ళిద్దరు వచ్చి మా అమ్మ నాన్న సెండ్ ఆఫ్ ఇచ్చి మాట్లాడి ధైర్యం చెప్పి, మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు ఇంత చేయాల్సిన అవసరం వాళ్ళిద్దరికి ఏముంటుంది. నాకు ఎవ్వరు లేనప్పుడు లోన్లీగా ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు చేసినంత హెల్ప్ ఎవ్వరు కూడా చేయలేదన్నమాట నా లైఫ్లో. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు నాకు. వాళ్ళు మా ఇంటికి రావడం, వాళ్ళు మళ్ళీ అని చెప్పేసి ఎక్కువ సార్లు ఏం కూడా రాలేదు. జస్ట్ నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మా ఇంటికి వచ్చారు అంతే. కాకపోతే ప్రతి విషయం కూడా నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను, వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. అది కొంతమంది చెప్పినా అర్థం కాదు. ఓకే మీ ఇద్దరి మధ్య ఏం లేకపోతే నువ్వు వాళ్ళతో ఎందుకు అంత క్లోజ్ ఉంటావు అనుకుంటారు. కానీ మేబీ అనుకోవచ్చు, అది కూడా నాకేం ఫరక్ పడదు. తర్వాత అర్థం చేసుకున్నావు, ఓకే నువ్వు అది వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నాకేంటంటే ఇంకా వన్స్ నేను జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. నేను మా అమ్మ నాన్న చూసుకోవాలా. మా అమ్మ నాకు ఒకటే చెప్పేది, నువ్వు ఇప్పుడు జాబ్ చేసుకోలేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావు, వెళ్ళిపోతావు, నాలాగే నీ లైఫ్ అయిపోతుంది అని చెప్పేది అనమాట. అది ఎవరు తెలీదు. మా అమ్మ నాకు ఎక్కువసార్లు చెప్పేది ఆ విషయం. ఎప్పుడైనా ఫోన్ చేస్తే అదే చెప్తుంది. ఓకే ఒకవేళ ఈ వీడియో మా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి మీ అమ్మకి చెప్పిందని, మా అమ్మ నాకు అదే చెప్పేది, జాబ్ చేసుకో సుధా, జాబ్ చేసుకో, చదువుకున్నావు కొన్ని రోజులైనా జాబ్ చేసుకో అని చెప్పేది అనమాట. ఎప్పుడు కూడా నేనేందంటే ఇంటికి వెళ్ళిపోవాలి, మాకు అప్పుడు వాటర్ ప్లాంట్ ఉండదు, ఆ వాటర్ ప్లాంట్ చూసుకోవాలి, వద్దు నాకు ఈ జాబ్ వద్దు, ఇది టెన్షన్లో వద్దు అనిపించేది. కానీ మా అమ్మకి చెప్పినప్పుడు మా అమ్మ ఒకటి, వద్దు ఇంటికి అయితే వద్దు, నువ్వు అక్కడ జాబ్ చేసుకో అని చెప్పిద్ది అనమాట.
ఎందుకంటే నువ్వు ఇప్పుడు జాబ్ చేసుకోగలిగితే రేపు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా నువ్వు దాని నుంచి గెట్ ఆన్ అవుతావు, లేకపోతే లేదు అని చెప్తుంది. నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి నాకు మా అమ్మ అంత బాగా చూసుకుంటారు అనమాట. ఇంటికి పోదామా, మా అమ్మని తిని పెడదామా, ఇదే ఆలోచన ఉండేది. నేను చిన్నప్పటి నుంచి ఏ హాస్టల్లో లేను, ఎక్కడ లేను, ఓన్లీ మార్కాపురంలో చదువుకున్నాను. మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా మార్కాపురంలోనే అయిపోయింది. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో అంత దూరంగా ఉండడం అనమాట. ఫస్ట్ అంటే 3-2లో ఉన్న జస్ట్ 1.5 month ఉండి కొన్ని మా అమ్మ హెల్త్ బాగాలేపడం వల్ల నేను మధ్యలోనే వచ్చేసిన, కోచింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. తర్వాత ఏదో 1 year ఉన్న తర్వాత అనిపించేసింది వద్దు నాకు ఈ లైఫే వద్దు, ఇంటికి పోదామని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఉండాలి, తప్పదు. తర్వాత నేను కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మంచి జాబ్లోకి వెళ్ళిపోయి సంపాదించుకోవడం, మా అమ్మ నన్ను చూసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకు మంచి హస్బెండ్ వచ్చిండు కాబట్టి నేను లక్కీ. అయినా మా అమ్మ లేదు, మా నాన్ని బాగా చూసుకుంటాడు అనమాట. నేనే ఇంకా మా నాన్నని చిరాకు పడతా, ఆయన ఎందుకు పడతావు చూసుకుందామని అంటాడు. అంత మంచి హస్బెండ్ అనమాట ఆయన నాకు. అంటే మంచి అంత మంచి 70% మంచోడు, 30% అప్పుడప్పుడు అరుసలేండి. దానివల్ల నాకు కోపం వస్తుంటుంది. మా హస్బెండ్ దగ్గరకు మా ఇంటికి వచ్చి మా హస్బెండ్తో కూడా అంత మంచిగా కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అది అర్థం కాదనమాట కొంతమందికి. వాళ్ళు ఆ పిల్ల కనుక లేకపోయింటే నా లైఫ్లో నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే, మేము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోదాన్ని. ఒకనొక సిచ్యువేషన్లో నేను సూసైడ్ చేసుకోవాలని థాట్ కూడా నాకు వచ్చింది. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను. ఆ పిల్ల లేకపోతే నేను ఖచ్చితంగా ఇప్పటికీ అసలు భూమి మీద అయితే ఉండేదాన్ని కాదు. నేను హైదరాబాద్కి జాబ్ చేస్తాం అని వెళ్ళింది ఒక రీజన్ అయితే, వాళ్ళకి వెళ్ళిన తర్వాత అసలు ఒంటరిదాన్ని అయిపోయినా. అంత పెద్ద సిటీలో ఒంటరిగా బతకడం అనేది చాలా 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 కష్టం. ఎవరైతే ఇప్పుడు అమ్మాయిలు ఒంటరిగా ఉండి బతుకుతుంటారో వాళ్ళకే తెలుస్తుంది ఆ లైఫ్ అనేది. అసలు ఎట్లా గిట్టా అనేది నాకు తెలుసు. అసలు ఏముండదు అక్కడ. ఆఫీసు హాస్టల్, ఆఫీస్ హాస్టల్, ఇదే నా లోకం. వాళ్ళిద్దరు వచ్చి ఆ పిల్ల ఖచ్చితంగా డైలీ ఫోన్ వేస్తుంది. వెళ్ళిన ఆఫీస్కి, తిన్నావా, ఎట్లున్నాను, డైలీ కంపల్సరీగా ఫోన్ వేసి కనుక్కుంటుంది. హైదరాబాద్లో ఉన్న రోజు కూడా నాకు కంపల్సరీగా ఫోన్ వేసి కనుక్కుంటుంది. ఆ పిల్ల కనుక లేకపోయింటే అసలు ఇంకెంత ఒంటరి పిచ్చిదాన్ని అయిపోయింది అనమాట. నేను అనుకుని వెళ్ళింది ఒకటి, కానీ నాకు చెప్పు దెబ్బలు బాగా తగిలాయి అనమాట. కానీ హైదరాబాద్కి ఎప్పుడైతే నేను ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే, నేను మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే వీటి వల్ల చాలా గట్టిగా అయిపోయినాను అనమాట. ఎంత గట్టిగా అయిపోయినంటే బొక్కలే, ఇంత మించి ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. ఆ టైంలో చూడాల్సిన టార్చర్ అంతా చూసేసిన అనమాట. చూసేసి ఇంకేం లేదు. 2018లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఝాన్సీ, హైమాన్ ఇద్దరు ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరు వల్ల మళ్ళీ నేను తర్వాత కొంచెం హ్యాపీగా ఉండి, అంటే బిందు ఉండిద్ది, బిందునే తర్వాత వీళ్ళిద్దరు వచ్చారనమాట. వీళ్ళిద్దరు అయితే ఇంకా అసలు జాలీ లైఫ్ అనమాట. బాగా మంచోళ్ళు వాళ్ళిద్దరు కూడా, చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా బాగా ధైర్యం చెప్తారు. ఆ బ్యాచ్లో ఉన్న నా లక్కేమో అది. ఆ బ్యాచ్లో ఉన్న సార్ వాళ్ళు కానీ, ఆ టీం కానీ అంత మంచోళ్ళు అనమాట. ఫుడ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అసలు నాకు అనిపించదు అనమాట. నాకు హైదరాబాద్ వెళ్తే ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అంత బాగా చూస్తున్నారు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనము అప్పుడు ఝాన్సీ చెప్పేస్తుంది, ఏంది ఎందుకు డల్గున్నో, ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అడిగి మరీ సాల్వ్ చేస్తుంది అనమాట. అప్పుడు అంత మంచిది ఆ పిల్ల అయితే. సేమ్ నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరూ కూడా బల్లి పిల్లలే అనమాట. నేను ఒక ఏనుగు ఉన్నట్టుంటే వాళ్ళందరూ బల్లి పిల్లలు ఉన్నట్టుంటారు. కానీ చాలా మంచిది అనమాట ఝాన్సీ కూడా. ఆ టీం అందరూ మంచోళ్ళే. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసింది అనమాట, ఫైనాన్షియల్స్ పరంగా కానీ, టీం పరంగా కానీ. సో నేను మనసు బజార్లోకి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా ఏముంది ఇంత మించి సాల్వ్ చేసుకోలేనా అనిపించేది అనమాట. అంత సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు నాకు. అప్పుడు నాకు హాస్టల్లో నవ్య, ఇష్టత అని కూడా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు హాస్టల్లో ఇంకా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇష్టత అయితే ఇంకా బాగా ఫ్రెండ్. ఆ పిల్ల కూడా అంతే, చాలా మంచి, చాలా బాగా చూస్తుంది నన్ను. ఆ పిల్ల ముస్లిం అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చికెన్, వాళ్ళ స్వీట్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేది. 5 నెలలు చేసింది అనమాట. ఆ పిల్ల కూడా చాలా మంచిది. ఆ పిల్ల అయితే ఎంత మంచి ఫ్రెండ్ అయిందో షార్ట్ టైంలో అయితే. చాలా చాలా మంచి ఫ్రెండ్. నా ఇన్స్టాలో కూడా ఉంటుంది ఇష్టత అని, చాలా మంచి ఫ్రెండ్ అంటే. ఆ పిల్ల ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను తర్వాత. ఇంకా నవ్య కూడా మంచి ఫ్రెండ్. ఆ పిల్ల తెలంగాణ. ఆ పిల్లది కూడా. నాకు హైదరాబాద్ వెళ్ళిన బెనిఫిట్ ఏదంటే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికిండ్రు. వాళ్ళు ఇప్పటికి కూడా మంచిగా ఉంటారు నాతో. వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం ట్రై చేస్తారు. నేనే వాళ్ళతో మాట్లాడినాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాకు కరోనా టైంలో ఇంటికి వచ్చేసా. తర్వాత మా అమ్మ చనిపోవడం జరిగింది, నాకు పెళ్ళవడం జరిగింది. వీళ్ళందరూ అక్కడ ఉంటే నేను మార్కప్లో ఏం చేస్తాను అనుకున్నా. కానీ నాకు వచ్చిన మా ఆయన కూడా చాలా మంచిది అనమాట. ఒక ఫ్రెండ్ అనే కాదు, ఒక ఫ్రెండ్ అయినా, ఎనిమి అయినా, కొట్టుకోవడం అయినా, తిట్టుకోవడం ఏదైనా మా ఆయనతోనే అంటాడు. మనం ఫ్రెండ్లీగానే ఉందాం అంటాడు. ఒకసారి కోపం వచ్చింది అనుకోండి, అందుకే నీతో ఫ్రెండ్గా ఉండకూడదు అంటారు అనమాట. గొడవ చిన్నదానికి కూడా కోపడతా ఉంటాయి ఇంట్లో. ఆయన చిన్నదానికి కోపడి తీసుకుంటాడు. ఏదైనా సరే ఓకే తీసుకుంటాడు అనమాట. ఒక చిరాకు ఉండిద్ది, ఆయన అర్థం చేసుకుంటాడు. సో మా అమ్మ అంటే కొంతమంది ఎలా అంటే జాలి చూపిస్తారు అనమాట. ఓహో వీళ్ళ అమ్మ లేదు అని. కానీ మా ఆయన ఏ రోజు కూడా నా మీద జాలి చూపించలేదనమాట, తల్లి లేని పిల్ల అని చెప్పేసి. అందువల్ల నాకు ప్రజెంట్ నా ఫ్రెండ్స్ నా దగ్గర లేకపోయినా నేను ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదన్నమాట. నా ఫ్రెండ్స్ ఇక్కడ లేరే, చెప్పుకోవడానికి ఎవరు లేరే అని చెప్పేసి ఫీల్ అవ్వలేదన్నమాట. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఎవరు నా దగ్గర లేరని చెప్పేసి నేను కార్ సర్వీసింగ్కి వెళ్ళాడేమో అనుకున్నాను. కాదు, వెళ్ళి నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చి పిల్లలకు కూడా బ్యాండ్స్ తెప్పించి వాళ్ళ స్కూల్లో ఎదిగే సండే వాళ్ళకి
బ్యాండ్స్ కట్టించాడు, నాకు గిఫ్ట్ తీసుకొచ్చిండు. నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇంట్లో కృష్ణుడు బొమ్మ తెచ్చుకుందాం అని చెప్పి. సో అది గుర్తుపెట్టుకొని ఇవాళ తెచ్చిచ్చాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ దట్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటారు కదా, ఇట్లా మీకు లైఫ్ లాంగ్ మీ ప్రతి విషయం కూడా షేర్ చేసుకొని చెప్పుకునేంత. వాళ్ళ గురించి వాళ్ళ నేమ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు బోర్ కొట్టించుంటే సారీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీద కూడా అప్పుడప్పుడు కన్నేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.